హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఊరు పేరు భైరవకోణం మూవీ అయితే డీసెంట్ అని చెప్పుకోవచ్చు. అంతలా మెప్పించలేకపోయింది మూవీ మాత్రం. నా పర్సనల్గా అయితే నాకు ఏదో యావరేజ్ అనిపించింది. నేను పెట్టిన బడ్జెట్కి అయితే ఏదో కొంచెం న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం ఏం లేదు, రొటీన్ స్టోరీ అని కాదు కానీ ఫ్రెష్ స్టోరీయే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటుందట, ఫస్ట్ హాఫ్ సీన్లో మామూలుగా సందీప్ కిషన్ గారు, వైభవ్ ఆర్చ గారు, వెన్నెల కిషోర్ గారు అయితే మామూలుగా ఫన్ జనరేట్ అయితే చేస్తారనమాట. అలా అలా సాగుతూ ఉంటుంది. అయితే హీరోయిన్ని లవ్ చేస్తాడు. హీరోయిన్ విలేజ్ పేరేమో ఊరి పేరు భైరవకోన, అక్కడికి ఎంట్రీస్ అయిపోతాడు. కానీ ఫస్ట్ హాఫ్లో మనకు ఏమనిపిస్తుంది, అబ్బా ఏం సస్పెన్స్ ఉంటుంది, ఏం థ్రిల్లర్ ఉంటుంది అని చెప్పేసి, అంటే ఫ్యాంటసీ యొక్క యాక్షన్ ఫీలింగ్ కాబట్టి మనం ఫస్ట్ హాఫ్లో ఏముంటాయో అని మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తుస్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే మెయిన్ స్టోరీ వేరేటి ఉంటుంది అనమాట. అందుకే నేను చెప్తున్నాను. అయితే మనము ఆ ఊరి పేరు భైరవకోన లోపలికైతే వెళ్ళిపోతాడు మన సందీప్ కిషన్ అనమాట. అప్పుడు నేను అనుకున్నా, అదే ఇప్పటి నుంచి ఇక ఈ విలేజ్లోకి ఎంట్రెస్ అయిపోయాడుగా, అంటే లోపలికి వెళ్ళాడుగా, ఇక సస్పెన్స్, థ్రిల్లర్స్, స్టోరీ లైన్ ఏముంటుందో అని మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి చూస్తాము. అప్పటికే ఎంత మనకు ఇంటర్వెల్ సీన్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇంటర్వెల్ బ్లాక్ కూడా డీసెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే స్లో ఉంటుంది. మనము ఈ మూవీ చూస్తుంటే అంటే నాకు తెలిసి 2 hours రన్ టైం అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. కానీ మనం 3 hours 20 minutes చూసినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే మెయిన్ పాయింట్ మనకు సెకండ్ హాఫే బోరింగ్ కొడుతుంది అనమాట. అంటే స్టోరీ లైన్ ఫాస్ట్గా రివీల్ చేయడం కానీ, లేకపోతే సస్పెన్స్ తోటి రివీల్ చేయాలి కదా. ఇందులో ఎట్లుంటుంది, మామూలుగా డీసెంట్గా మామూలుగా ఓపెన్ చేసేస్తుంది ఇక. అంటే ఇందులో మన సందీప్ కిషన్ గారిని నేనేమంటలేదు, సెకండ్ హాఫ్లో మన డైరెక్టర్ గారు చాలా పెద్ద తప్పు చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్లో అన్ని సెట్స్ బాగున్నాయని చెప్పుకోవచ్చు. గ్రాఫిక్ కానీ, సినిమాటోగ్రాఫిక్ అన్నీ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో అంత బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం అంతా తుసేసి పడేస్తుంది అనమాట. సెకండ్ హాఫ్లోనే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను మాత్రం. కానీ ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగుంటుంది. ఇక మన క్లైమాక్స్ సీన్ గురించి మాట్లాడితే, అసలు క్లైమాక్స్ ఎప్పుడు పడ్డది కూడా మనకు తెలియదు. ఎందుకంటే అట్లుంటుంది మన ఆ స్టోరీ లైన్కి యొక్క క్లైమాక్స్ సీన్కి. అసలు ఏదో క్లైమాక్స్ పెట్టాలి అన్నట్టుగానే పెట్టేశారు. ఏందో ఏమో నాకు కూడా అర్థమవుతలేదు. కానీ క్లైమాక్స్లో మాత్రం ఏదో డీసెంట్గా మామూలుగా యావరేజ్ ఉందని చెప్పుకోవచ్చు. అంత స్లోగా నడుస్తుంది సినిమా. ఓకేనా, నాకు తెలిసి అయితే ఇంతే అనమాట రివ్యూ. నేను చూసాను కాబట్టి మూవీ. మీరు కూడా ఒకసారి చూసారా లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్.